వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే డిఫరెంట్ అండి. నేను చూపించిన విధంగా ఉసిరికాయకి స్టీమ్ చేసుకోండి. నెక్స్ట్ కడాయి హీట్ అయ్యాక ధనియా సోంపు లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ మా పిన్ని చెప్తున్నారు, నేను చేస్తున్నాను. నెక్స్ట్ వేరే కడాయి తీసుకొని లైట్గా కాలాంజిని ఫ్రై చేసుకోండి. ఉసిరికాయ చల్లగా అయ్యాక నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఉసిరికాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని కలుపుకోండి. మెంతి పౌడర్, చిటికెడు పసుపు, ఆవాల పొడి, ఫ్రై చేసుకున్న కాలాంజి, ధనియా, సోంపు, జీరా చల్లగా అయ్యాక లైట్గా మిక్సీ చేసుకుని వేసుకోండి. ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్, నిమ్మకాయ, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కావాలంటే మీరు వేరే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక హింగ్ వేసుకోండి. చల్లగా అయ్యాక పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోండి.